ఈ లోకం మనకు శాశ్వతం కాదు, కానీ మనందరము ఒక రాజ్యానికి వెళ్ళాలి. దాన్నే మోక్షం అంటారు. మనం నమ్మాలి. ఎందుకంటే మన శరీరాలు, మన దేహాలకి ఈ లోకం ఎలా అవసరమో మన ఆత్మకి పరలోకము అవసరము. ఈ ఆత్మ చేరే ఆ లోకానికి మనం వెళ్ళాలంటే ఆ మార్గాన్ని మీకు తెలియజేయడానికి వచ్చామండి. ఎందుకంటే ఆ లోకానికి, లేకపోతే ఆ పరలోకానికి వెళ్ళాలంటే, ఆ పరలోకములో దేవుడు ఉండే స్థానానికి మనం వెళ్ళాలంటే మన అనర్హులం. ఎందుకంటే మనందరి మీద ఒక శాపభారం ఉంది. ఎందుకంటే మానవాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే దేవునికి దూరం అయిపోయి తప్పులు చేయడము, పాపములు చేయడము, ఇష్టానుసారంగా బ్రతకడము ఎప్పుడైతే మొదలు పెట్టారో దేవునికి దూరం అయ్యారు. అందుకే మనందరినీ క్షమించి రక్షించి మళ్ళా ఆయన బిడలగా స్వీకరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రిందట ఈ భూభాగం మీదకి వచ్చారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయనే